ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మహబూబ్నగర్ జిల్లా అటవీ భూములు, అటవీ గ్రామాల నుండి చెంచుల్ని బలవంతంగా ఖాళీ చేయటానికి అక్కడుండే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజల జీవించే హక్కుకు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం గ్యారంటీ పడినటువంటి హక్కులకు భిన్నంగా జరుగుతూ ఉంది. అక్కడ ఉండే చెంచులంతా కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఉద్యమాలను కూడా ఖాతరు చేయకుండా అక్కడ ఉండే నల్లమల ప్రాంతంలో ఉండే ఏవైతే గనులను లేకపోతే ఇంకా ఇతర విధంగా వాటిని ఆ భూముల్ని వాడుకోవటానికి, వ్యాపార సంబంధంగా వాడుకోవటానికి ప్రభుత్వాలు ఈ భూముల నుండి వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని హక్కుల సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రధానంగా చెంచులందరికీ, నివసించే వాళ్ళకి ఆయా గ్రామాల్లోనే పట్టాలు ఇవ్వాలి. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఏదైతే అటవీ హక్కుల చట్టం షెడ్యూల్ ట్రైబ్కి 5 ఏళ్ళు పైగా వాళ్ళు ఆ పొలాల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే చట్టం చేసిందో ఆ చట్ట ప్రకారమే వాళ్ళకి ఆ భూములు ఇవ్వాలని, వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు మానుకోవాలని మేము పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా షెడ్యూల్ ట్రైబ్ని ఏదైతే 100కి 8.6% పైగా ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబుల్ని, ఆ ట్రైబుల్ మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబుల కాళ్ళ కింద ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలు కాజేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆ కార్పొరేట్ కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవి ప్రజల జీవించే హక్కుకు ఆటంకంగా తయారవుతూ ఉన్నాయి. కాబట్టి 1,00,000 మంది లేదా 1,000 మంది షెడ్యూల్ ట్రైబ్ని ఖాళీ చేయించి కేవలం ఒకళ్ళిద్దరు కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది ఆర్టికల్ 29కి వ్యతిరేకం. ఏదైతే సామాజిక సంపద, దేశ సంపద ఏదైతే ఉన్నదో అది సామాజిక పరమైనది. అది మొత్తం సమాజానికి సక్రమంగా, సమానంగా అందేటట్లు చూడాల్సినటువంటి ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కూడా. కాబట్టి అట్లా ఖాళీ చేయము అని చెప్పేసి ఎవరైతే అక్కడుండే షెడ్యూల్డ్ ట్రైబ్స్ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళని సిపిఐ మావోయిస్టులని లేదా నక్సలైట్లని అని చెప్పేసి ప్రభుత్వం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ చంపేస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళ మీదకి రాకెట్ లాంచర్లు లేకపోతే డ్రోన్ల సహాయంతో బాంబులు ఇట్లా వేసి మిలిటరీని పిలిపించి పోలీస్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంది. అక్కడ ఉండే పేద ప్రజానికానికి, షెడ్యూల్ ట్రైబ్స్కి ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ట్రైబ్స్కి జీవించే హక్కుకు ఒకవైపు భంగకరంగా కలుగజేస్తూ ఇంకొక వైపు వన్య సంరక్షణ కేంద్రాలని ప్రభుత్వం స్థాపిస్తూ ఉంది. అట్లనే పర్యాటక ప్రాంతాలుగా అటవీని తీర్చిదిద్దుతామని చెప్పేసి చెబుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజల్ని ఏమో గాలికి వదిలేసి మృగాలని లేదా వృక్షాలని రక్షిస్తామని చెప్పేసి బూటకపు మాటలను ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇది పక్కా వ్యాపార ధోరణితో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకనే ఆదివాసీల మీద ఖగార్ అనే ఒక అంతిమ యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ అంతిమ యుద్ధాన్ని ఆదివాసీలు, ఇతర షెడ్యూల్ ట్రైబ్ కులాలతో, ప్రజాస్వామికవాదులతో కలిసి ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎదుర్కొంటామని చెప్పేసి ఆ చర్యల్ని ప్రభుత్వాలు మానుకునేంత వరకు కూడా తుది వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి ఆదివాసీ రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసీ రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసీ రైతాంగ పోరాటాలు. ఆదివాసీ రైతాంగ పోరాటాలపై రాజ్య హింసను
ఖండించండి రాజ్యహింసను, ఖండించండి రాజ్యహింసను, ఆదివాసీ ఉద్యమాలపై రాజ్యహింసను.